రారావు ఇక పెట్టుకున్నది అది ముచ్చట్లు కతిమ వార్తలు ఏమున్నాయో అరుచుకుందాం. కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అబద్ధాలు. కేటీఆర్ ఫైర్. ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రతి నెల 7,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారనేది అబద్ధం. ఓహో, అయితే కాంగ్రెస్ కోళ్ళని అడుగుదాము. మరి కేసీఆర్ ప్రభుత్వం మీద మీరు అన్ని అబద్ధాలు ఆడిరాట, ఇప్పుడు ఏదో చెప్తుర్రాట, నెలకు 7,000 కోట్లు మిత్తి కడుతున్నామని అంటుర్రాట. మరి ఏం సంగతో ఒక కోళ్ళని అడుగుదాం, ఏమంటాడో. దైదా రవీందర్ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి ఏమంటాడో ఒక్కసారి ఇందాము. శనార్థి రవీందర్ అన్న. నమస్తే. నమస్తే అన్న. అన్న మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అబద్ధాలు. ప్రతి నెల 7,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారనేది అబద్ధం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక దుష్ప్రచారానికి పాల్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు రాష్ట్రం ప్రతి నెల 7,000 కోట్ల రుణం వడ్డీ చెల్లిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అనుకొస్తుండే. మరి ఏమంటావు దీని మీద? మీరు ఇప్పుడు 7,000 కోట్ల వడ్డీ కడతలేరాటగా, కడుతున్నామనేమో మీరు డప్పు కొడుతుర్రాట. అలా మిగులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసింది వాస్తవం కాదా అని కేటీఆర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయం ఎంత వస్తుంది? 18,500 కోట్లు వస్తుంది నెలకు తెలంగాణ రాష్ట్రానికి. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా జీతాలు గాని, ప్రభుత్వ అవసరాలు గాని, సంక్షేమ పథకాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం సంబంధించి గాని బడ్జెట్ తీసేయంగా 7,000 కోట్ల రూపాయలు కడుతుంది. యథార్థ వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని చెప్తే నువ్వు దాన్ని జీర్ణించుకోలేక ఏదో మీరు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి మీరు ఒక విధంగా ఒక అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు తప్ప వాస్తవికంగా ఉన్న వాస్తవ పరిస్థితి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వెల్లడించిన విషయాలే కదా. అక్కడ ఇప్పుడు ప్రతి విషయం ఈ రోజు మరి ఎందుకు అప్లపాలైంది తెలంగాణ రాష్ట్రం? సమాధానం చెప్పండి. చేసింది ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత అప్పు చేసిన వాళ్ళు ఎవరు లేరు. మరి మీరే మరి మీ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో కదా 9 సంవత్సరాల నుండి కదా 8 లక్షల కోట్ల చిల్లర అప్పు చేసి ఈ రోజు దానికి సంబంధించిన వడ్డీలు బ్యాంకులకు మరి ఇతరత్ర సంస్థలకు చెల్లిస్తుంది. వాస్తవం కాదు, అన్ని కూడా రికార్డెడ్ కదా. ప్రభుత్వ రికార్డు ప్రతి ఒక్కరు కూడా పారదర్శకంగా చెప్తున్న పరిస్థితుల్లో దాన్ని మీరు దాని విషయం ఏదో అబండాలే అని చెప్పేసి ఏదో బట్టగాల్చి మీదేసి మాదేం లేదని చెప్పి తప్పించుకోవడం తప్ప వాస్తవిక పరిస్థితి ఈ రోజు మరి ఎందుకు జీతాలు మీరు మరి ఆ రోజు మీరు గవర్నమెంట్ మీ ప్రభుత్వాన్ని ఆ రోజు ఉన్న పరిస్థితిలో జీతాలు ఎందుకు నెల ఫస్ట్ నాడు ఎందుకు ఇవ్వలేకపోయారు ఉద్యోగస్తులకు? మరి పెన్షన్లు కూడా ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి అట్లా అనుకుంటే మీరు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద కొంత అవినీతి చేసినటువంటి పరిస్థితి. మరి దక్షిణ తెలంగాణ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డిండి గాని, ఉదయ సముద్రం గాని, మూసి గాని, ఇక్కడ ఉన్న దక్షిణ తెలంగాణ సంబంధించిన ప్రాజెక్టు విషయాలు ఎందుకు మీరు సవితల్లి ప్రేమ చూపించారు? ఇక ఇప్పుడు ఇంకో మాట కూడా ఏమంటున్నా అంటే వర్షాలతోటి జనాలు ఇబ్బందులు పడి అస్తవ్యస్తమయ్యి ఆగమాగమయ్యి అల్ల కల్లోనమయ్యి అన్నవో రామచంద్ర అంటుంటే అస్సలు ఎంతో ప్రాణ నష్టాలు, ఎంతో ఆస్తి నష్టాలు జరుగుతుంటే ఎందుకు రేవంత్ రెడ్డికి గింతనన్నా కసిగంతలేడు? ఏమన్నంటే ప్రాజెక్టుల పని మీద పడ్డాడు, ఒలింపిక్స్ నిర్వహణ అంటుండు, హైదరాబాదు బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతుండు. కానీ అయ్యో మరి జనాలు ఆగమవుతుర్రు అన్న ముచ్చట ఎందుకు గాలికి వదిలేసిండు అనేది కూడా అనుకొస్తుండు కేటీఆర్. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శన దమ్ముంటే చర్చకు రండి.
గురువారం వర్షాలు వచ్చినటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ తక్షణమే ఏరియల్ సర్వేకు పోయి కామారెడ్డికి మరి మెదక్ జిల్లాలకు ఏరియల్ సర్వే పోయి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు సహాయక చర్యల్ని ఇమ్మీడియట్లీగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగ వ్యవస్థకు అలర్ట్ చేసింది వాస్తవం కాదా లేదా? అక్కడ ఏరియల్ సర్వే సంబంధించి రైతులకు సంబంధించినటువంటి పంట పొలాలు దెబ్బతిన్నటువంటి దాని కానీ చెరువులు తెగినటువంటి పరిస్థితుల్లో కానీ దెబ్బతిన్న రోడ్ల విషయంలో సరే కాలనీలు కొన్ని మునిగినటువంటి కామారెడ్డిలో కొన్ని మునిగినటువంటి పరిస్థితులు ఏరియల్ సర్వే చేసి ప్రజలకు తక్షణమే పునరావాసం కల్పించి వారికి సంబంధించినటువంటి మౌలిక వసతుల విషయంలో సరే చెరువుల విషయంలో సరే యుద్ధ ప్రాతిపదిక ఎన్ని కోట్లైనా సరే ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వ సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు ఇచ్చి మరి చర్యలు చేపట్టింది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. ఇమ్మటే ముఖ్యమంత్రి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తక్షణ స్పందించి ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో వాస్తవం కాదా నరసని నేను అడుగుతున్నా. వెంటనే కదా ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజల పక్షాన ఉందన్నటువంటి భరోసా ఇవ్వడం కోసమే కదా తక్షణమే ఆ రోజు మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారు ముగ్గురు కూడా ఏరియల్ సర్వే నిర్వహించేది వాస్తవం కాదా? పోయిరు వాస్తవం. వర్షాలు పడుతున్న సమయాన్ని పోయిరు. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేదు ప్రజలే ముఖ్యమైనటువంటి భావనలో పోయి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. మరి కలెక్టర్ సంబంధిత జిల్లాలకు సంబంధించినటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ మెదక్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లను ఎస్పీలని సంబంధిత అధికార యంత్రాంగ వ్యవస్థలను కూడా ఆ రోజు అపమాత్రం చేసింది వాస్తవం కాదా? ఎందుకు విధమైనటువంటి అబండాలు వేసుకుంటూ మీ రాజకీయ ఉనికి కోసం ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజలను ఒక విధమైనటువంటి డైలమాలు నెట్టడానికి ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ నాయకులకు కోరుతున్నాం. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే ఇక మరి అసెంబ్లీ సమావేశాలు ఇక మరి సురువు కాబోతున్నాయి. మరి పెద్ద మనిషి నిన్న బాయికాడి విలువనంపుకుంటాట అల్లుని కొడుకుని ఇక మరి అన్నీ తమాషగా ముచ్చట్లు పెట్టి సాగదోలుతుండు. మరి ఇప్పుడు ఆయన కూడా వస్తట్టే ఉన్నాడు. మరి కాళేశ్వరం రిపోర్టు అనేది అంత తప్పు చేసిరు అనేది వాళ్ళు లేదు, అంతా ఇవాళ అసలైన సినిమా చూపిస్తామని మీరు అంటున్నారు. మరి ఇలా కేసీఆర్ కూడా మరి అసెంబ్లీకి వచ్చే ఎలా ఉందట. మరి తట్టుకుంటారా పెద్ద మనిషి? ఇన్ని రోజుల దాకానేమో రాడా అంటే మరి ఇప్పుడు వస్తట్టుండి ఇలా అన్న కేసీఆర్ గారు వాస్తవంగా మీరు ఒకసారి చూడండి. తెలంగాణ ఒక సామెత ఉంటది, భయంగా కూడా బజార్లోకి వచ్చి గుడ్డు పెట్టిపోయిందట. అట్లనే ఎప్పుడు ఒకసారి ఆ పాము నుంచి వచ్చి ఏదో రెండు మాటలు ఏదో అట్లా వదిలిపోతారు తప్ప ఎప్పుడైనా కరెక్ట్ గా ఈ రోజు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ఎందుకు భయపడుతున్నారు? మీరు ప్రజా సమస్యలపై మీరు మాట్లాడాల్సినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను ఎందుకు విస్మరించారని అడుగుతున్నా. మరి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మరి జస్టిస్ పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదిక మీద మరి చర్చిస్తేందుకు గానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన నివేదిక మరి దాంట్లో చెప్పారు కదా మీరే కదా కాళేశ్వరం సంబంధించి ఈ రోజు అవినీతి జరిగిందని వారు ఇచ్చిన రిపోర్ట్ మీరే ఈ రోజు ఎల్ఎన్టీ కంపెనీకి కానీ మరి ఇతర కంపెనీలకు కానీ మీరు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తి కాకుండానే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం వర్క్ కాంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఏ విధంగా మీరు డబ్బులు బ్యాంకుల నుంచి ఇప్పించారు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తానికే కాళేశ్వరం తోటి ఎంత లాభం అయింది, కాళేశ్వరం నీళ్లతోటి ఎన్ని లక్షల ఎకరాల పంటలు పండి కాళేశ్వరం అని ఎంతమంది రైతులు కలవరిస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం గొప్పతనం ఏందో చెప్తానికే చూస్తారా మీరు అన్న కాడికి వచ్చింది కథ. ఇప్పుడు మరి కేసీఆర్ని మీరు తట్టుకుంటారా భయపడుతుర్రా? అన్న అసలుకి వాళ్ళు చేసిన అవినీతి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ వర్కులు కంప్లీట్ కాకుండానే డబ్బులు ఇచ్చి కంపెనీలకు ఇచ్చి మీరు దాంట్లో మీ యొక్క అవినీతికి పాల్పడింది వాస్తవం అని చెప్పేసి పిసి ఘోష్ గారి కమిషన్ మన ఎక్కడ కూడా కాదు కానీ జస్టిస్ ఆయన కలకత్తా సంబంధించిన వ్యక్తి ఆయన ఇచ్చిన నివేదికలో మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూడా అవినీతిమయం అని చెప్పేసి జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు బ్యారేజ్ సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కదా కుంగిపోయింది, 7వ బ్లాక్ కుంగిపోయింది. అదంతా నిర్మాణ లోపాలు ఉన్నాయని కదా చెప్పింది. దాని మీద సంబంధించి ఈ రోజు ఇరిగేషన్ సంబంధించినటువంటి 57 మంది ఇరిగేషన్ అధికారులు దానికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పింది కదా. మరి
దానిలో ప్రభుత్వం యొక్క ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరే కదా అన్ని తానై చేసినటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి కేసీఆర్ గారు కదా, అన్ని తానే ఇంజనీరింగ్ ఆయన చేసింది కదా కాలేజీలకు సంబంధించి. మరి చేసి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనే కదా. మరి బాధ్యత ఉన్నప్పుడు ఇప్పుడు బ్యారేజ్ విషయంలో కానీ సాంకేతిక తప్పిదాలు జరిగిన నిర్మాణాల సాంకేతిక తప్పిదాలు కానీ, మరి దానిలో జరిగినటువంటి అవినీతి కానీ, అధికారులు ఈ విధంగా 57 మంది ఇరిగేషన్ అధికారులు కానీ ఈ విధంగా మొత్తం కూడా వ్యవస్థని మొత్తం కూడా ఆ రోజు అవినీతిమయం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. మరి కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది. వచ్చి సమాధానం చెప్పాలి కదన్నా. అనుకుంటున్నారా మీరు వస్తాడని ఈరోజు? రావాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ఆయనకు ఉన్నది లేదా? మన పానం బాగలేదట, కానీ ఆయనకు పానం జర నిన్నవన్న కూడా మళ్ళీ దాఖాన పోయిందట. ఇక మధ్యాహ్నం ఏమో ఈ 20 ఇది అయిపోయి పానం బాగుంటలేదట. మీరు ఏమో వస్తలేడని మీరు బదనాం చేస్తారు. ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత వారి కుటుంబ సభ్యులకు వారికి ఉన్నది. తెలియజేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వారి ఆరోగ్య విషయంలో ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటది. బాధ్యత తీసుకుని దాని ఆయన సంపూర్ణ ఆరోగ్య వ్యక్తి ఉండాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారు వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యలు స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మేము. ఇది కథ మొత్తానికి. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నాడు. అన్నా శనార్థి. ఓకే అన్న, శనార్థి నమస్తే. చూద్దాం మరి. ఇక వాళ్ళు కూడా పెద్ద మనిషి ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఇక మధ్యకాలంలో జర సుస్తయి దాకార పారాయుడు జర ఆరోగ్యంగా ఆయన మరి మా అందరి ఆయుష్ కూడా పోసుకొని ఆయన వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి మంచి చెడ్డ అనేది కూడా మరి దైద రవీందర్ కోరుకుంటుండు. చూద్దాం మరి అలా కేసీఆర్ మరి అసెంబ్లీలో అడుగు పెట్టబోతుండా వస్తలేడా, మళ్ళీ ముసురు పడుతుందని ఏ వంక అంటే ఏ వంక